కవిత గారి న్యూస్ ఉన్నది. దాడి భాజపాను మరింతగా టార్గెట్ చేయాల్సిందేమో, ఆ పార్టీపై 2 నిమిషాలే మాట్లాడారు. భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉంటుందనే ఊహాగానాలు. మీ ప్రసంగంలో రేవంత్ పేరు ప్రస్తావించకపోవడం ప్రజలకు నచ్చింది. సభ విజయవంతంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం. రజతోత్సవ సభ అనంతరం కేసీఆర్ కవిత లేఖ. అయితే కవితకు ప్రాధాన్యత ఇవ్వట్లేదేమో, ఆమె ఆ పార్టీలో తిరుగుబాటు చేసింది. వాళ్ళ కుటుంబమే కదా, సరే రేపు రా బిడ్డ ఏం కాదు నీకు మంచి పోస్ట్ ఇస్తా అంటే ఏదో ఒకటి మనకు కారణాలు చెప్తుంది. వాళ్ళు ఒకటే ఉంటారు. అయితే తిరుగుబాటు అయితే స్టార్ట్ అయింది. కేసీఆర్ కుటుంబంలో బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీలో వాళ్లకు పడక కొంచెం ఇబ్బందికర పరిస్థితే ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ అయితే కొనసాగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్కు గడ్డు కాలమే ఉన్నది. అటు కేటీఆర్, ఇటు కవిత, మధ్యలో హరీష్ రావు కూడా ఉన్నాడు. కాబట్టి సరే, హరీష్ రావు అంటే మామ మాటకు జవదాటని వ్యక్తి. ఆయన ఏది ఇచ్చినా, ఏ పని ఇచ్చినా కేసీఆర్ గారికి తల వంచి అతనికి అనుగుణంగానే పనిచేస్తాడు. వీళ్ళిద్దరి తిరుగుబాటు అయితే టీఆర్ఎస్ పార్టీలో కనపడుతున్నది. చూద్దాం ఏమవుతుందో తర్వాత. నిన్న 15 పేజీల లెటర్ ఏదో రిలీజ్ అయింది. అన్ని న్యూస్ పేపర్లు కవర్ చేసినాయి, న్యూస్ ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు, మొత్తం నిన్న జరిగినటువంటి వార్త అంతా ఇదే ఉన్నది. ఓకే ప్రజలారా, ఆర్ న్యూస్ హెచ్డి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకి ఎక్కడ ఏ సమాచారం ఉన్నా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను తెలియపరుస్తాను. ధన్యవాదాలు.